కొన్ని జీవితాలు మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. వారి ప్రయాణం అకుంఠిత దీక్షకు, నిస్వార్థ సేవకు ప్రతీకగా మారుతుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ముప్పాటి లీలాకుమారి గారు. ఆమె కేవలం ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, ఆమె ఒక స్ఫూర్తి ప్రదాత. తన వృత్తిని కేవలం ఒక ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా భావించారు. లిబెన్షిల్ఫ్ వంటి సంస్థల ద్వారా ఆమె చేసిన సేవలు అనంతం. మానసిక వికలాంగులైన పిల్లల కోసం వారిని రక్షించి వారికి విద్యను నేర్పించడానికి ఆమె ఎంతగానో శ్రమించారు. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆమె చేసిన కృషి అమోఘం. ఈ సేవలకు దక్కిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఆమె చూపిన ప్రేమ, కరుణ, మానవత్వం అందరికీ ఆదర్శప్రాయం. ఆమె తన జీవితాన్ని సేవకే అంకితం చేశారు. తన సేవలను గుర్తించి ఆమెకు అవార్డులు, ప్రశంసలు కూడా దక్కాయి. ఆమె సేవకు దక్కిన ప్రతి సత్కారం ఆమె కృషికి లభించిన నిజమైన గుర్తింపు. 2025 సెప్టెంబర్ 12న ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచి తన కుటుంబాన్ని, మనందరినీ ఈ లోకాన్ని విడిచిపెట్టారు. లీలాకుమారి గారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆమె జీవితం, ఆమె అందించిన స్ఫూర్తి, ఆమె చేసిన సేవలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఆమె జీవితం నిస్వార్థ సేవకు, నిబద్ధతకు, ప్రేమకు నిదర్శనం. వి మిస్ యు ఆల్, ముప్పాటి లీలాకుమారి గారు.